కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శుక్రవారం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కులాల మధ్య వైషమ్యంలు సృష్టించేందుకు వైసీపీ కాపుల మధ్య చిచ్చు పెట్టాలని కుట్రల రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన విమర్శించారు. కాపు నాయకుల ఆత్మీయ సమావేశాల పేరుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై బురద జల్లే ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలు, కాపు సామాజిక వర్గం గమనిస్తుందన్నారు. వైసీపీ కాపు నాయకులను రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం నమ్మే పరిస్థితి లేదన్నారు. కాపులకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీయేనని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికే 11 అసెంబ్లీల స్థానాలను పరిమితమైన వైసీపీ రానున్న రోజుల్లో పూర్తిగా ప్రజల ఆదరణ కోల్పోతుందని హెచ్చరించారు. రాజకీయ స్వార్థం కోసం కులాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని, కాపు సమాజ ఐక్యత, రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. ఈ అభివృద్ధితో ఏ విధంగా మనం ఉనికి కాపాడుకోవాలనే ఆలోచనతో వైసీపీ పార్టీ రాష్ట్రంలో బురద జల్లటమే ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. దానికోసం అన్ని రకాల జిమ్మికలకి పాల్పడుతూ ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాలనలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడ కూడా కుల మత ప్రాంత భేదాలు లేకుండా కూడా పరిపాలన ప్రధాన రంజకంగా ప్రజలకు మేలు చేస్తూ శరవేగంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో కాపు కులంలో సాపు సమాజ వర్గాలలో మరి రేకెత్తించే విధంగా కాపు నాయకులు ఆత్మీయ సమ్మేళనం పేరిట మరి మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. కేవలం రాజకీయ దిగజారుడుతనానికి అవి నిదర్శనం. మరి అధికారం పోయినప్పుడే ఈనాడు వైసీపీ పార్టీకి కులాలు గుర్తుకొస్తున్నట్టుగా ఉంది. మరి అధికారంలో ఉన్నప్పుడు కులాలకి ఏమాత్రం కూడా దాని మీద వారు స్పందించింది లేదు. కాపు సామాజిక వర్గం పట్ల ఏ విధంగా వ్యవహరించారో ప్రజలకు తెలుసు. అసలు వైసీపీ పాలనలో కాపులకి ఏం చేశారో ఒకసారి వైసీపీ నాయకులందరూ కూడా చెప్తే బాగుండేది. కాపు సామాజిక వర్గం చెందిన నేతలందరూ చెప్తే బాగుండేది. కాపులకంటూ ద్రోహం చేశారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆనాడు తెలుగుదేశం పరిపాలనలో 14-19 మధ్యలోనే కాపులకి ఏం న్యాయం జరిగిందో కళ్ళారా చూసాం. ఆనాడు కాపుల కోసం మంజునాథ్ కమిషన్ వేశారు, రిపోర్ట్ తెప్పించారు. దానికోసం కేంద్రానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. ఈలోగా కేంద్రం ఓబీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ 10% రిజర్వేషన్లు 5% రిజర్వేషన్లో ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాపులకి 5% రిజర్వేషన్ కలిపి. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి 19లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తొంగలో దొక్కాడు, నీరు గార్చాడు. 5% రిజర్వేషన్లే కూడా దక్కకుండా చేశాడు. అవి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏ సామాజిక వర్గానికి నష్టం లేకుండా ఓబీసీ రిజర్వేషన్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమిటి అధికారంలోకి వచ్చిన మరి ఆనాడు ఈ కాపు నాయకులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రిజర్వేషన్ల కోసం అడగలేకపోయారు? ఆనాడు ఏమైపోయారు? మరి ఆనాడు పెత్తనాలు చేసింది ఎవరు? వైసీపీ నాయకులు. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వీళ్ళే. మరి ఈనాడు ఆ నాయకులే మాట్లాడరే, ఎక్కడ ఏ విధమైన మాటలు మాట్లాడరే. సామాజిక వర్గ నేతలు అట్టుకుని పాపం గడుపుకుందాం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాడు పేర్ని గారు, లేకపోతే ఒక అంబడి గారు, గుడివాడ గారు వీరు చేత మాటలు మాట్లాడించి కాపు సామాజిక వర్గాన్ని ముందు పెట్టి ఏదో సామెత ఉంది, ఎవరి మేడ మీద చేయి తుపాకీ పెట్టి కాల్చుకుందాం అనుకుంటారట. అలా ఉంది వ్యవహార శైలి. మరి ఆనాడు 2014-19లో తెలుగుదేశం హయాంలో
5% ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్లే కాకుండా కాపు కార్పొరేషన్ వేశారు. దాని ద్వారా స్వయం ఉపాధి రుణాలు వచ్చాయి, విదేశీ విద్య వచ్చింది, దాని మీద సివిల్ కోచింగ్ వచ్చింది, కాపు సంఘాలకి భవనాలకి నిధులు ఇచ్చారు. ఒక విధమైన ఆనాడు గుర్తించి ఏదైనా జరిగింది అంటే, ఏ ప్రభుత్వం అయినా ఏదైనా చేసింది అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కాపులకంటూ కొన్ని ప్రత్యేకమైన కార్పొరేషన్ అయినా కొన్ని కార్యక్రమాలైనా విద్యా ఉపాధి అవకాశాలు జరిగాయి అనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. మరి ఈనాడు ఏ రకంగా మీరు ఈనాడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు? మరి ముద్రగడ పద్మనాభం గారు 2019 ముందు ఆనాడు వారు ఎన్నో పోరాటాలు చేశారు. ఆనాడు వీరంతా వెనకాల ఉండి వారికి చేసే పోరాటాలు సహకరించారు. మరి 2019 తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత మరి ఆ పోరాటాలు ఏమయ్యో ఎవరికి తెలియదు. రిజర్వేషన్లు తీసేసినా ఎక్కడ ఉనికి లేదు. మరి ఈనాడు అటువంటి పద్మనాభ గారిని కూడా ఈయన పట్టించుకున్న దాఖలా లేవు. ఎక్కడ ఆయన కుమార్తె మొన్న ఈ మధ్య ఆవిడ స్పందన చూడటం జరిగింది. కనీసం హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నా కూడా వారు కనీస పలకరింపు కూడా నోచుకోలేదు. అంటే ద్రోహం చేసేది ఎవరు అనేది ఈనాడు కాపులు పావులుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరు అనేది కూడా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మనాడు జగ్గంపేటలో 2019 అనుకుంటా ఎన్నికల ముందు చెప్పాడు ఆయన, కాపుల రిజర్వేషన్ విషయంలో అది సాధ్యం కాదు, అది నా చేతుల్లో లేదని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మరి ఈనాడు కాపు కులం కోసం రేపు రాజకీయ చదరంగంలో మళ్ళీ కాపుల్ని ఏదో కాపు నాయకులు ఎదురుపెట్టి నిలుపుకొని మళ్ళీ ఈ సమాజంలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా దురదృష్టకరం. కాపు నాయకులు కూడా కోరుతారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచన చేసే నాయకుడు, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంటారు. ఆయన విషయంలో కూడా ఆనాడు ఏం జరిగింది చూసాను. ఆయన కూడా కుటుంబ సభ్యుల మీద కూడా వ్యక్తిత్వ హననం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా చిరంజీవి గారు కూడా ఇంటికి ఆహ్వానిస్తే వారు ఏ విధంగా వారు వైఖరి కానీ ఏ విధంగా దండాలు పెట్టించుకున్నారో చిరంజీవి గారు లాంటి వ్యక్తి విషయంలో కూడా మనం చూడటం జరిగింది. అటువంటి ఈనాడు మళ్ళా వైసీపీ బట్టి కాపు సామాజిక వర్గం కాపు నాయకులు బయలుదేరటం అంటే చాలా విచిత్రంగా ఉంది. కనీసం ఈ హయాంలో ఒక రాజ్యసభ స్థానం, వైసీపీ హయాంలో ఒక కాపు సామాజిక వర్గం ఒక 2 రాజ్యసభ స్థానం కూడా లేదు అన్నట్టు. ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక రాజ్యసభ స్థానం ఉండేది. వచ్చిన వెంటనే ప్రభుత్వం సానా సతీష్ గారు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. రాయలసీమలో ఇక్కడ రాజంపేట ఎంపీ స్థానం ఎప్పుడు కూడా కాపు సామాజిక బలిజ వర్గానికి ఉండేది. అటువంటి రాజంపేట స్థానాన్ని ఈయన రావడంతో మిథున్ రెడ్డి గారు కట్టబెట్టాడు. అక్కడ రాయలసీమలో ఎంపీ స్థానం వారికి ఆ కాపు సామాజిక వర్గం చెందిన నేతలకు లేకుండా చేశారు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా వైసీపీలో కాపులకి అన్యాయం జరిగింది, ద్రోహం జరిగింది చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎక్కడా తెలుగుదేశం పార్టీలో ఆనాడు కమిషనర్ వేయటం, కార్పొరేషన్ పెట్టడం, రుణాలు ఇవ్వటం, లేదా విదేశీ విద్య ఇవ్వటం, సివిల్స్ కోచింగ్లు ఇవ్వటం మీరు కళతో చూడలేదా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు 5 ఏళ్ళు వైసీపీ పాలనలో ఏం చూశారు అని అడుగుతా ఉన్నాను. ఏం చేశారో మీరు చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చేసిన విధ్వంసకర పాలన చక్కదిద్దుకుని ఈ 2 ఏళ్ల నుంచి అభివృద్ధి లేదా పరిపాలన గాడిలో పడ్డానికే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు చేసిన కృషి ఈనాడు అక్కడికి వచ్చి రాష్ట్రం కొంచెం సర్దుకుంది. 5 ఏళ్ల మీ దుష్పరిపాలన ఫలితాలు చక్కదిద్దడానికి 2 ఏళ్ళ కాలం సరిపోయింది. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలు కూడా యువతకి ఏ విధంగా ఉపాధి విద్యా అవకాశాలు కల్పించాలో, ఎలా పునరుద్ధరించాలో అవి చేయడం కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగానే ఉంది. యువతకి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ సామాజిక వర్గాన్ని కూడా తప్పకుండా ఏదైతే గతంలో చేశారో అవన్నీ రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ఇటువంటి మీరు ఈనాడు కాపుల మీద కపట ప్రేమ చూపిస్తూ కాపు నాయకులు కూర్చోబెట్టి మీరు కాపు నాయకులు ముందు పెట్టి ఈనాడు ఆనాడు పెత్తనాలు మీద బూతులేమో ఇవాళ కాపు నాయకులుగా, కాపులు అంటే చులకన భావం వచ్చేలాగా మీరు ఈనాడు మిగతా వర్గాల్లో కూడా అటువంటి మాటలు మాట్లాడించి కాపు సామాజిక వర్గం అంటేనే ఒక చులకన భావం వచ్చేలా చేస్తూ మీరు కాపులకు ఇచ్చిన మీ ప్రాధాన్యత ఏమిటి? ఏ విధమైన ప్రాధాన్యత మీరు కల్పించారు? ఇప్పుడు కూడా మీరు ఏం కల్పించారు? ఏ స్థానం రేపొద్దున్న వైసీపీ పార్టీలో కాపులకు ఇచ్చే గౌరవాలు ఏంటనేది ఒకసారి ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఈనాడు ఈ విధంగా
వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఇప్పటికే మీరు పతనం అయ్యారు 11 స్థానాలు. లేదు ఇంకా మీ రాజకీయం మొత్తం బూడిదైపోతుంది. ఇదే వ్యవహార శైలిలో మీరు ఇంకా కులాలు అటు మతాలు ప్రాంతాలు తీసుకొస్తూ రాజకీయం చేద్దాం అనుకుంటే, శాంతి భద్రతలు భంగం కలిగించే పరిస్థితులు ప్రోత్సహిద్దాం అనుకున్నా మీరు ఇంకా రాజకీయంగా ఖాళీ బూడిదైపోవడం తప్ప ఏమి ఉండదని తెలియజేస్తూ ఉన్నాను. దీన్ని అందరూ గమనించాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, దానికోసం ముందుకెళ్లాలనే ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇది ఏదో ఆలోచనలతోటి ఏదో మభ్యపెట్టి మాయపుచ్చి మొసలు కన్నీరు కాచి ఈనాడు ఏదో చేద్దామంటే అటువంటి ఇవన్నీ అందరికీ నిజాలు తెలుసు, వాస్తవాలు తెలుసు. ఎలాంటి ప్రజల ముందు ఎవరి ఆటలు సాగవని తెలియజేస్తూ